నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై మందుబాబు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. జిల్లాలో జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పోలీసు వారికి సహకరించండి. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణానికి యువరాజారెడ్డి కొబ్బరి బొండాలు అందజేస్తున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు రాత్రికి జరిగే కళ్యాణ మహోత్సవాలకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ద్వారంపూడి యువరాజారెడ్డి శంకుచక్రనామ సహితం కళ్యాణ కమండాలను అందంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ క్రతువుకు అందజేస్తున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు. ఇక్కడ స్వామి మంచి గుమ్మడికాయలు ప్రత్యక్షమవడం వలన స్థానికులు స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించడం జరిగిందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఈ సంవత్సరం మంచి గుమ్మడికాయను అందంగా అలంకరించి స్వామివారికి సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కానుకలను కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్తలను, అర్చక స్వాములను కోరారు. భగవంతుని కళ్యాణాలకు అలంకృత కొబ్బరి బొండాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, వీటిని సకుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో అందజేస్తున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో వేయించేసి ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం శంకుచక్రనామ సహిత కొబ్బరి బొండాలను, అలాగే అక్కడ స్వామి గుమ్మడికాయలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రతీతి, అందుకు ప్రత్యేకంగా మంచి గుమ్మడికాయని అందంగా అలంకరించి స్వామివారి కళ్యాణానికి ఈ కళ్యాణ కొబ్బరి బొండాలు మరియు ఈ గుమ్మడికాయని కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు అందజేయడం జరుగుతూ ఉన్నది. వీటిని స్వీకరించి స్వామివారి కళ్యాణంలో వినియోగించాలని ఆ వెంకటేశ్వర దేవస్థానం యొక్క ధర్మకర్తలను మరియు అర్చక స్వాముల్ని కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ సంచాలకులు డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి మరియు వృక్షశాస్త్ర విభాగం పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు స్థానిక పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 4వ తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు జిల్లాలో ఉన్న 52 పాఠశాలలు, కళాశాలల నుండి 273 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జీవ వైవిధ్య అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ సంచాలకులు, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. భారతదేశం జీవ వైవిధ్య పరంగా అతి బలమైన దేశమని, ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే 17వ స్థానంలో ఉందని తెలిపారు. ఇక్కడ సుమారు 1200 పక్షి జాతులు, వివిధ జంతువులు ఉన్నాయని అన్నారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త వై శివప్రసాద్ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, వివిధ వృక్ష జాతులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఎన్ వీరభద్రరావు, విఎస్వి రమణమూర్తి, పిల్లి గోవిందరాజులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 20 మీటర్లు ఎత్తు
ఖచ్చితంగా 2 గంటలు ఉంటుంది ప్రోగ్రాం. 28 దేశాలు వెళ్ళారంట. సో అంటే ఇంకో అది సో మనకు ఖచ్చితంగా ఏం పోటీస్తారు అన్నమాట, ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఇలాంటి చాలా పుస్తకాలు రాశారు సార్ పైన. కాకినాడలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి యాక్టివిటీని కూడా చాలా శ్రద్ధ భక్తులతో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. బయో అంటే లైఫ్ అని అర్థం, డైవర్సిటీ అంటే వెరైటీ అని అర్థం. సో షేక్స్పియర్ చెప్పినట్టుగా వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. అంటే జీవితంలో ఉండే సరదా, ఆనందం, ఆహ్లాదం అంతా కూడా విభిన్న రకాలైనటువంటి జీవరాశులు, సిస్టమ్స్ ఉండడం మూలంగానే ఉంటుంది అని చెప్పాడు. అది నిజం కూడా. కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే డైవర్సిటీ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈజ్ హర్ డైవర్సిటీ అన్నాడు. అంటే భారతదేశం అన్నిటికన్నా స్ట్రాంగ్ దేశం, దానికి కారణం దాని జీవ వైవిధ్యమే అన్నాడు. దీన్ని అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇవాళ సముద్రంలో కరిగిపోబోతున్నటువంటి నెంబర్ 1 కంట్రీ ఏది అంటే ముందుగా కరిగిపోబోతున్న దేశం అంటే మాల్దీవ్స్ లో మీకు 12 రకాల పక్షులే ఉన్నాయి, జాతుల పక్షులు ఉన్నాయి. ఇండియాలో 1200 జాతుల పక్షులు. మాల్దీవ్స్ లో ఒక 5-6 రకాల జంతువులే ఉన్నాయి. ఇండియాలో మీకు ప్రపంచంలో ఉన్న 50% రకరకాల జీవరాశులన్నీ ఇండియాలో ఉన్నాయి. సో అక్కడ 2 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇండియాలో కరెన్సీ నోటు మీద 17 భాషలు, మొత్తం ఇండియాలో 1700 భాషలు ఉన్నాయి. అక్కడ ఒకటే రిలీజియన్ ఉంది. ఇండియాలో మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా, హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నాం. సో ఇదే డైవర్సిటీ అంటే. ఇంత డైవర్సిటీ ఉండడం మూలంగానే మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. హిమాలయాస్ తో తీసుకుంటే ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది, ఈకో సిస్టమ్. అదే సౌత్ ఇండియాలో ఒకలా ఉంటుంది. కలకత్తాలో ఒక రకమైన ఈకో సిస్టమ్ ఉంటే మీకు వెస్టర్న్ ఘాట్స్ ఇట్లా మహారాష్ట్ర ఏరియాలో ఇంకోలా ఉంటుంది. పంజాబ్ వాతావరణం వేరు, కాశ్మీర్ వాతావరణం వేరు, అరుణాచల్ ప్రదేశ్ వేరు. అక్కడ ఫారెస్ట్ పర్సెంటేజ్ 75% ఉంటుంది. మన కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్ లో 10% ఫారెస్ట్ ఉంటుంది. ఒక చోట బాగా బొగ్గు ఉంటుంది, ఇంకో చోట ఇంకో న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. ఇలాగ రకరకాలుగా ఉండడం మూలంగా అన్ని కలిపి ఆ సిస్టమ్ ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. ఇండియా కూడా అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఇన్ని రకరకాల జీవరాశులు ఉండడమే. లీడర్షిప్ ఈజ్ రిలేషన్షిప్ అంటారు. మ్యాన్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్ యానిమల్స్. కాబట్టి మనం ముందుకెళ్తే సరిపోదు, మనం ప్రోగ్రెస్ అవుతూనే మిగిలిన జీవరాశుల్ని, ఈకో సిస్టమ్స్ ని, చెట్లని, రకరకాల సిస్టమ్స్ అన్నిటినీ కాపాడుకుంటూ మనం వెళ్తేనే భావితరాల వాళ్ళకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ మనం ఇవ్వగలం. దానికోసం ఈ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చేసిన ఈ కార్యక్రమే ఈ బయోడైవర్సిటీ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఎవ్రీబడి, ముఖ్యంగా కాకినాడ సిటిజన్స్ దీన్ని ఇంత శ్రద్ధా భక్తులతో ఇంత ఎండలో కూడా సండే నాడు రావడం అనేది చాలా గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కోరారు. లెక్కింపు కార్యక్రమం దృష్ట్యా ముందస్తు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు లీడర్లతో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్థానిక సూర్యకళా మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్లు అమల్లో ఉన్నందున ప్రజలు 4కి మించి ఒకచోట గుంపుగా చేరరాదని అన్నారు. కౌంటింగ్ రోజు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. రెచ్చగొట్టే చర్యలు, ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని, అన్ని రాజకీయ పార్టీల వారు శాంతియుతంగా ఉండాలని, ముందస్తు అనుమతులు లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు చేయరాదని అన్నారు. జూన్ 6 వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నింటినీ ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో సదరు కేసులన్నింటిలో శిక్ష పడే విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించుటకు రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజలు తమ వంతు పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్డిపిఓ కె హనుమంతరావు, పట్టణ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది మరియు సుమారు 500 మందికి పైగా రాజకీయ పార్టీల నాయకులు, వారి అనుచరులు తదితరులు పాల్గొన్నారు. వెరిఫై చేస్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాము. అది ప్రైవేట్ కంపెనీ అయినా పోలీస్కే పంపిస్తారు, గవర్నమెంట్ జాబ్ అయినా పోలీస్కే పంపిస్తారు. సో మేము వెరిఫై చేస్తూ ఏది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మనం ఇవ్వచ్చని చెప్పేసి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మేము ఇస్తాము. కానీ ఇప్పుడు మీరు కేసు రిజిస్టర్ అయిన తర్వాత
మాక్సిమం కేసెస్ ఇలాంటి కేసెస్ అన్ని ప్రూవ్ అవుతాయి. ఎందుకంటే 144 సెక్షన్ ఉందంటే మీరు బయటకే రాకూడదు. మీరు బయటకు వచ్చినదే ఫస్ట్ మిస్టేక్. అంటే 4 మెంబర్స్ ఆర్ ఎగో 5 అండ్ ఎగో ఉండకూడదు ఒక ప్లేస్లో అన్నప్పుడు అది దాని ప్రకారమే మనం ఫిక్స్ అవుతాము. అక్కడ వచ్చి గొడవని చేసినట్టే ఇట్ విల్ బి టేకెన్ అస్ వెరీ సీరియస్ క్రైమ్ అన్నప్పుడు ఖచ్చితంగా మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వము 100%. మేము అబ్జెక్ట్ చేస్తాము. మీరు కంపెనీలో తీసుకున్నారంటే వీళ్ళ వల్ల ఇబ్బంది రావడానికి స్కోప్ ఉంటాయని చెప్పేసి మేము అబ్జెక్షన్ ఇస్తాము, నో అబ్జెక్షన్ ఇవ్వము. సో అది చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఇంకొకటి ఏమంటే కొంత ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళు కూడా మన పోలీస్ పట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా ఉదయబా మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏదో ఒకరు కాల్ చేస్తుంటారు. మీరే కూడా కాల్ చేసుకుంటచ్చు. ఓకే, బాగానే ఉంది, మనం అడుగుతాం మనకు తెలిసిన వాళ్ళబ్బా వాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళబ్బా కొంత వాళ్ళకి ఉదయం చెప్పడం. అన్ని పార్టీస్కి ఒక 5-6 పార్టీ ఉందంటే ఆల్ పార్టీస్లో నేను తప్పు చేసిన తర్వాత నేను వెళ్ళి ఏదో ఒక పార్టీ కిందకి సేఫ్టీ తీసుకుంటానని అనుకుంటాము. ఓకే, వదిలేస్తాము, బాగానే ఉంది. రేపు నైట్ 10 గంటలకి 12 గంటలకి మీకు అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, మీరుంటారు. మీకు నైట్ 10 గంటలకు 11 గంటలకు ధైర్యంగా బయటకు తిరగాలంటే తప్పు చేసిన వాడు బయట ఉండకూడదు. కరెక్టే కదా? రేపు అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ బయటకు ఉన్నారంటే రేపు మనకు ఒక ప్రాబ్లం, మీకు ఒక ప్రాబ్లం, మన ఫ్యామిలీకి ఒక వాళ్ళ మధ్యలో గొడవ జరగకుండా ఉండాలి. అది కూడా పోలీస్ తరఫు నుంచి అదర్వైజ్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజుల్లో ఏమైనా అలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అయ్యారంటే కూడా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పాటు జూన్ 5, జూన్ 6 కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మేము రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్క కేసు కూడా గవర్నమెంట్ చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండదు, డైరెక్ట్లీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనం ప్రతిరోజు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు ప్లస్ వీడియో అన్ని ప్రూఫ్తో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము పంపించేస్తాము డైలీ రిపోర్ట్. ఇప్పుడు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ కేసుని చూసుకుంటారు. మనం ఒకటే వాళ్ళు అడిగినప్పుడు మేము ఎలాగ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పడం తప్ప దాంట్లో మన రోల్ ఏం లేదు. వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే క్వశ్చన్ ఉందంటే అడుగుతారు, ట్రయల్ని వాళ్ళే మానిటర్ చేస్తారు, అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది కేసు ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి సార్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే సార్, ఇక్కడే పుట్టాము పెరిగాము, ఇద్దరు చిన్నప్పుడే తెలుసు సార్, మీరు మనం చూసి చేయండి అంటారు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయ్యి ఒకసారి చేసిన తర్వాత దాంట్లో మేము చేసేదేం కాదు. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కిందకి ఉన్నప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ కూడా లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను తమిళనాడు నుంచి వచ్చాను, నాకు ఆంధ్ర గురించో కాకినాడ గురించో ఇక్కడ రావడానికి ముందు పెద్ద ఐడియా ఏమీ లేదు. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి 2018లో ఆంధ్ర లోపలికి వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 7th ఇయర్ వెళ్తున్నాను. ఇప్పుడు కాకినాడ వచ్చి 14 months అవుతుంది, 1 year కంప్లీట్ అయ్యి 2 months అవుతుంది. కొంతమందిని కలిసి ఉంటాను, కొంతమందిని కలిసి ఉండకపోవచ్చు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మా సిటీ మాత్రం కాదు, ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఫ్రెండ్సే. పార్టీ డిఫర్ అవుతుంటాయి, వీళ్ళు ఒక పార్టీ అంటారు, వాళ్ళు ఒక పార్టీ అంటారు. అది అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా ఈ రోజు పిలవడం జరిగింది. వాళ్ళకి ఈ 144 సెక్షన్ 30 పోలీస్ 30 యాక్ట్ గురించిన అవగాహనలు, అదేవిధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్ట్రిక్ట్ లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా పీస్ఫుల్ గా జరిగిందో, అదే విధంగా కౌంటింగ్ రోజు కూడా పోలీస్ కి సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్ గా భావిస్తూ ఎలాంటి అవినీయ సంఘటనల్లో పాల్పడకుండా 144 సెక్షన్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ గుంపుగా తిరగకుండా ఉండాలని చెప్పేసి, అదే విధంగా పోలీసు లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తూ, వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకందరికీ ఈ అవేర్నెస్ ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ జరపాలన్న ఉద్దేశంతో పాటు ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది పిఠాపురం గ్యాంటరింగ్ ఇంటెలిజెన్స్, అది ఫస్ట్ మీరు ఇంటెలిజెన్స్ చెప్తున్నారు అక్కడ ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు వాళ్ళు అలాంటి ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోయినా దాని గురించి నేను క్లారిటీ ఇచ్చాను.
ఎవరి ఉద్దేశం అది ఉండదు. మేము కూడా దానికినే కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తాము. అలాంటి ఒకవేళ అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తాము. 144 చట్టాల గురించి కల్పిస్తాము. అదేవిధంగా కేసు రిజిస్టర్ అయినప్పుడు దాని వల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ కూడా అన్ని చోట్ల చెప్తున్నాము. కానీ పిఠాపురము, కాకినాడ అని కాదు, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒకటే. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కౌంటింగ్ చేయాలనే ఉద్దేశంతో పాటు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ. లేదు, అది కలెక్టర్ క్లారిటీ ఇస్తారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ క్లారిటీ ఇస్తారు. సో మనకి 144 ఉందంటే అర్థం ఏంటంటే 5 మందికి ఎక్కువ ఎక్కడ గుమ్మికూడకూడదు అనేది పాయింట్. పోలీస్ యాక్ట్ 38 ప్రకారం కూడా అదే పాయింట్. కాబట్టి ఫర్దర్ గా విక్టరీ ర్యాలీ కానీ ఏదైనా ఎలాగా చేసుకోవాలనేది డిఓ. సామర్లకోట జగనన్న కాలనీలో మంచినీరు లేక కాలనీ వాసులమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మొక్కలపై ఉన్న ఆసక్తి మనుషుల మీద లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రాగంపేట రోడ్డు నందు గల జగనన్న కాలనీలో గత 3 రోజులుగా ట్యాంకుల ద్వారా వచ్చేటటువంటి కుళాయి నీటిని విడుదల చేయడం లేదని, దీంతో త్రాగడానికి మంచినీళ్లు లేక మంచినీటిని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీరు అందకపోవడం వల్ల కాలనీ వాసులు ఆర్ఓ ప్లాంట్ల వద్దకు వెళ్లి నీటిని కొనుగోలు చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేసేటువంటి వ్యక్తి మోటార్కు తాళం వేసుకుని పోవడంతో కాలనీ వాసులు మోటార్ను ఆన్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుందని, దీంతో మంచినీరు లేక కాలనీ వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేశారు. గార్డెన్లోని మొక్కలకు నీరు సరఫరా చేసే వ్యక్తి గ్రామస్తులకు మంచినీటిని ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. అక్కడ గొయ్యి ఉంది, ఆ గొయ్యి తీసి ఇప్పుడు రెండు నెలలు అయింది కదండి. 2 నెలలు అయింది కానీ దాన్ని ఇప్పటివరకు పూర్చలేదు. మాకు దారి లేదు. అదిగోండి మా ఇంటి మీద కానీ వెళ్తారు, ఆ రాయి మీదుగా బళ్ళు కూడా అటే వెళ్తున్నాయి. కొలాయి దేనికండి? మొక్కలకి తడుపుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. అదేమంటే మొక్కలకు మాత్రమే మాకు సంబంధం, దీనికి లేదు అంటున్నాడు ఆయన. మీరు ఏదన్నా చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఫోన్ రోజుకి 8 సార్లు చేస్తాం, రారు కదా. ఫోన్ చేస్తామండి, వస్తున్నా అంటారు. పాపం ఆయన వస్తారు, ఫీజులు ఎవరు పెట్టేలారో కూడా ఆయనకే తెలియదు. తాళాలు వేస్తారు, చూసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎంతవరకు ఫోన్ చేస్తామండి మేము? ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు కానీ మొక్కలకు నీళ్ళు కావాలా? ఉన్న వాళ్ళకి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇవ్వాలి కదా, అది కూడా ఉండదు. రోజు డైలీ ఫోన్ చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు, చూసి వెళ్తారు. మళ్ళా ఇదిగోండి ఉదయం ఫోన్ చేస్తాం, ఇప్పటివరకు వాటర్ లేదు. 3 రోజులు అయిందండి ఇప్పుడు వాటర్ రాక. 3 రోజులు బయట నుంచి మోసుకొచ్చుకుంటాం. మొక్కలకు మాత్రం రోజు ఉదయం పూట, సాయంత్రం పూట తడుపుకొని వెళ్ళిపోతాడు. అదిగోండి పొలాయిలు ఇచ్చారు, ఎందుకు పని చేయవయి. గొయ్యి తీపించుకుంటున్నాం మేము వాటర్ కోసం. అసలు రాదండి వాటర్. ఇక్కడ ఫుల్గా వస్తుంది, అక్కడ సన్నగా వస్తుంది అది. అందుకని మా సొంతంగా మేమే గొయ్యలు తీపించుకుంటున్నాం. నీళ్ళు రావట్లేదు. ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడు వరకు గతిలేదు నీళ్ళకి. 3 రోజులు అవుతుంది నీళ్ళు లేక. ఎక్కడికి వెళ్ళాలండి మేము? ఎంత దూరం నుంచి తెచ్చుకోవాలి? ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు. ఆయన ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మధ్యలో తప్పిపోయి వస్తే ఫీజులు బీక్కిపోయారు, ఎవరు బీక్కెళ్ళారో ఆయనకే తెలియదంటే. అదేమంటే ఆ తాళాలు వేస్తారు. వచ్చి బాధ్యతగా వాళ్ళే కదండి వేయాలి. తాళాలు ఇచ్చారు, ఆ తాళం పగలగొట్టి మళ్ళీ వేరే చేసుకొని వెళ్ళిపోతారు. మరి ఇంకెప్పుడండి మాకు వాటర్ సమస్య లేదండి. వారంలో 2 రోజులు ఇచ్చేది కూడా కష్టం. అది ఫోన్లు చేస్తే వస్తారు, లేకపోతే లేదు. గొయ్యి తీసి 2 నెలలు అయిందండి, ఇప్పటివరకు పూడ్చలేదు. అది రోడ్డు మీద జనాలు లేక అదిగోండి ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ గోతుల్లో వాటర్ ఎట్టుకోవాలో కూడా తెలియట్లేదు మాకు. గొయ్యలు తీసి 4 వరలు వేసారండి. ఆ 4 వరలు వేస్తే అది నిండిపోయింది. ఎక్కడ ఎత్తిపోసుకోవాలండి మేము? నిండిపోయింది, మేము ఎక్కడ ఎత్తిపోసుకోవాలి? ఎంత దూరంలో పోసుకోవాలి? చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయండి కాలువలు పోసుకోవడానికి? మేము అంటే మీరు చెప్పేది పోవడానికి గొయ్యి తీశారు, 4 వరలు వేశారు. ఆ 4 వరలు ఎంతకాలం పనిచేస్తాయి? అవి ఎక్కడ ఎత్తిపోసుకోవాలి మేము? ఎంత దూరం పోవాలి? ఇంకా పనులు మానుకోవాలా? ఉదయం పూట అదిగో 2 వాటర్ బబ్బులు తీసుకెళ్తే 1.5 గంట పడుతుంది ఇంట్లో పోసుకోవాలంటే. నీళ్ళు పోసుకో 2 రూపాయలు వాటర్ కొనుక్కొచ్చుకొని పోసుకుంటాం ఉదయం పూట నీళ్ళు స్నానానికి లేక. 3 రోజులు అవుతుంది. పొద్దున్న రాంబాబు గారు వచ్చారు,
ఇదిగో వేసే అన్నారు, ఇప్పుడు చుక్కుకోగలరు నీళ్లు. పంచారామ క్షేత్రముగా ప్రసిద్ధి చెందిన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కుమారరామ భీమేశ్వర ఆలయానికి చేరుకుని స్వామివారిని బాల త్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ పండితులు సోమేశ్వర శర్మ, రాంబాబు తదితరులు బాల త్రిపురసుందరి సమేత భీమేశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ చేశారు. అలయన్స్ క్లబ్స్ ద్వారా మరిన్ని సేవలు నిర్వహిస్తామని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం శ్రీనివాసరావు జిల్లా గవర్నర్గా ఎన్నికైన అనంతరం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ సభ్యుల కుటుంబాల ఆధ్వర్యంలో మనమంతా అనే కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్, పూర్వ ప్రెసిడెంట్ బి తిరుపతి రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ ఏర్పాటుతో క్లబ్ లో సభ్యులు దినదిన సేవలను విస్తృతం చేస్తూ క్లబ్ ఉన్నతికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. అనంతరం గవర్నర్ గా ఎన్నికైన వనం శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు, రెండవ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డిబిజి శాస్త్రి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష, సౌత్ మల్టిపుల్ చైర్మన్ ఎస్ రాజేంద్రన్, ఐసీసీ మెంబర్షిప్ కోఆర్డినేటర్ చప్పడి వెంకటేశ్వరరావు, బుచ్చిరామ్, డిస్టిక్ గవర్నర్లు సీరా లక్ష్మి, కేవి సత్యనారాయణ, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ కె మునిరెడ్డి, పిఆర్ఓ దిలీప్ కుమార్ సదనాని తదితరులు పాల్గొన్నారు. మధ్యలో డాక్టర్ చప్పడి వెంకటేశ్వర ఐసీసీ నేను కూడా మధ్యలో ఉండాలి, కానీ ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి. Our Association of Alliance Clubs International started 15 years back. This is a NGO. There are so many NGOs in the globe, whereas our association is a Swadeshi organization started in India, whereas other NGOs are started abroad, more than 100 years old. We have branches more than 22 countries, and our members are more than 22,000, and we are having in India and abroad, and our motto is Yadu Ure Yavarin Kali. That means no caste, no religions, we are all one. So I am coming from the remote village in Tamil Nadu, and I am sitting here, whereas our friend is also coming from Tamil Nadu, he is coming from Telangana, and other persons are coming various places. So our motto is to render services to the needy people, and we are, so organization is growing like anything. Our people are joining here, and our organization is growing up like this. Thanks to all. మన సంస్థ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గత 15 సంవత్సరాలుగా సమాజానికి సేవలు అందిస్తూ మన భారతదేశంలో పుట్టి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ. అందులో భాగంగా మన 106 డిస్ట్రిక్ట్ కాకినాడ మరియు రాజమండ్రి ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అన్ని క్లబ్స్కి హెడ్గా వ్యవహరిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు వారి యొక్క ఇతర యొక్క బృందాన్ని ఈరోజు ఇన్స్టలేషన్ సెరమనీ జరుపుకుంటున్నాము. మనమంతా అనే కాన్ఫరెన్స్ నేమ్లో ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్గా వనం శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సంస్థ ద్వారా వివిధ క్లబ్బుల ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉన్నా కూడా ఆ అవసరాన్ని మనం తీర్చే విధంగా మన సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా శ్రీనివాసరావు గారి సారథ్యంలో 106 డిస్ట్రిక్ట్లో ఇదివరకు జరిగిన సేవల కంటే అంతకు మించి సేవలు చేస్తూ అంతర్జాతీయంగా మన జిల్లాని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని
అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ అలెన్సీ. Good morning. As told by our international president, this Alliance Club International is having, apart from districts, it is having multiple councils. India is having 4 multiple councils. Southern multiple council consists of Telangana, Andhra, Orissa, Karnataka, Kerala, Tamil Nadu. And this district 106 consists of district 106 consists in the South multiple council. Likewise, there are multiple councils abroad also in Nepal, Bangladesh, and everywhere there are councils are there. This is the organizational setup, and our we are from this association is caters to the middle class also. Not like the overseas NGOs. It is for higher end people. This association is catering to the middle class people and upper middle class people and ordinary people. Everybody can do service here. Thank you very much. ముందుగా నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకున్నటువంటి మా ఎలియన్స్ మిత్రులకి అలాగే ఎలియన్స్ లీడర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన జిల్లా నుంచి ఇంతవరకు చేసిన గవర్నర్స్ చాలామంది అనేక సేవా కార్యక్రమాలతో మన జిల్లాని ముందుకు తీసుకెళ్లారు. అలాగే నా మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతని నేను మన లీడర్స్ని అలాగే మన మెంబర్స్ని అలాగే ఇంటర్నల్ లీడర్స్ సపోర్ట్ తోటి మన జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు జరిగే విధంగా మరి అన్ని క్లబ్లని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై మందు బాటిల్తో ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన వ్యక్తి సత్య బర్మన్ గా గుర్తించారు. అయితే సదరు వ్యక్తి మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. మహిళపై దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడినట్లు సమాచారం. గాయాల పాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాకినాడ డీఎస్పీ హుటాహుటిన పోలీసులను పంపించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆవిడ పడిపోయింది కింద అక్కడ తగిలేసింది ఆవిడకి. పట్టుకుని దింపాం అంతవరకు అదే ఇది అమ్మా లేడీస్ అదే మరి చాలా రంజాన్ బాగా చేసుకున్నారా? బాగా బ్యాచ్ ఉంటారు, బ్యాచ్ ఉంటారు. మీ దగ్గరికి వచ్చేందుకు ఒకసారిగా వచ్చా డైరెక్ట్ బీర్ బాటిల్ తీసేసి పగలు కొట్టి వచ్చేసాడా? అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో
కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోర్ట్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది. అది పోర్ట్ టౌన్ స్టేషన్కి వచ్చేసరికి వార్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు. అతను చెప్తున్నాడు అడ్రస్. అతను కొంచెం మత్స్యమితం లేనట్టుగా తెలుస్తుంది. అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో ఆల్టరేషన్ చేసి చేతిలో ఉన్న గాజు సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది. వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్ది గాయాలైనాయి. వెంటనే అక్కడున్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ అలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఈలోపు ఈ కబుర్నే మన మీడియా మిత్రులు ఒకళ్ళు నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ SHOస్ని ముగ్గురిని అలర్ట్ చేస్తే 1 టౌన్ 2 టౌన్ అట్లాగే 3 టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతన్ని నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు. అట్లాగే వారి క్షతగాత్రులు ఇద్దరిని సత్వరంగా పోలీస్ జీబులో ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దేర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది ఏం లేదు. సో అతను ఎందువల్ల చేశాడు, వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై మందుబాబు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. జిల్లాలో జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పోలీసు వారికి సహకరించండి. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.